ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి. అతి భయంకరమైన దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. సో మొత్తం బ్లడ్ విజువల్స్ ఉన్నాయి. సో ఏ రకంగా అటాక్ చేశాడన్న దాని గురించిన దృశ్యాలు మనం కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. చిన్న రూమ్ ఉంది అంతే. వాడు ఏ రకంగా అటాక్ చేశాడు, మొత్తం ఒక సంచి పెట్టాడు ఇక్కడ. దారుణం అసలు, ఎంత ఘోరంగా ఉంది చూడండి దృశ్యం. వీళ్ళది వికారాబాద్ జిల్లా కామారెడ్డి కూడా. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి వీళ్ళు రెంట్కుంటున్నారు. వీడు చంపడానికే రెంట్కి వచ్చి ఇక్కడ ఉండి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చిండు అమ్మాయిని. చూడండి ఇంట్లో దృశ్యాలు ఒక్కసారి. చిన్న రూమ్ ఇది. నమస్తే. బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, మనవాళ్ళు లేడు, అవతలివాడు లేడు. దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన క్రైమ్ స్టోరీస్ జరుగుతూ ఉన్నాయి. నేరాలు ఘోరాల్లాగా, రకరకాల సీరియల్ మర్డర్స్ లాగా ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి, ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలు పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో పరిష్కరించుకోలేక భార్య భర్తని చంపడం, భర్త భార్యను చంపడం, ప్రియుడితో కలిసి భర్తను లేపేయడం, భార్యను లేపేయడం, ఇది పరిపాటిగా మారిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి ఇట్లాంటి ఇన్సిడెంట్స్. రీసెంట్గా గతంలో తెలంగాణలో భర్తని మొత్తం ముక్కలుగా కోసి చంపేసిన ఘటన మనం చూసినాం. తాజాగా మళ్ళీ బోడుప్పల్ సాయి బాలాజీ, ఇది బాలాజీ హిల్స్, ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో ఇదే ఘోరం జరిగింది. పోయిన సంవత్సరమే పెళ్ళయింది. సంవత్సరం తిరిగేలోపు ఆ అమ్మాయి 4 నెలల గర్భవతి. పోయిన సంవత్సరం జనవరిలో జరిగింది, 2024 జనవరిలో జరిగింది. ఆమె 4 నెలల గర్భవతిగా ఉండగానే భర్త భార్య గొంతు కోసి చంపేసి తలను వేరు చేసి కాళ్ళను వేరు చేసి మొత్తం అవన్నీ మూటగట్టి మూసీ నదిలో పడేసి చివరగా మిగిలిన మొండాన్ని ఏమీ చేయలేక నా భార్య తప్పిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు అనుమానం రావడంతో చివరికి దొరికిపోయిండు. వీళ్ళది ఎక్కడ అంటే వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ అన్న గ్రామానికి సంబంధించిన ఇద్దరు దంపతులు. భర్త పేరు మహేందర్ రెడ్డి, భార్య పేరు స్వాతి. భర్త 27 సంవత్సరాలు, భార్య 22 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేందర్ రెడ్డి ఆయన భార్య స్వాతిది వేరే సామాజిక వర్గం, వేరే కులం కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. మొత్తానికి ఏదో ఒప్పించారు, పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తరపు కుటుంబం బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు నేను ఇప్పుడు ఉన్న ఇంట్లోనే రెంటుకున్నారు. ఇది దాదాపు ఒక 2 ఫ్లోర్లు ఏమో కనబడతా ఉన్నది. పైకి కూడా వెళ్ళి రావడం జరిగింది. పోలీసులు దానికి లాక్ వేశారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి అని. సో ఇక్కడ వాళ్ళు ఫస్ట్ వచ్చి రెంటుకున్నారట. రెంటుకున్న తర్వాత ఆయన ట్యాక్సీ డ్రైవర్గానేమో పనిచేస్తున్నాడు, బైక్ డ్రైవర్గా ర్యాపిడో నడిపిస్తున్నాడు. ఆమె ఏమో కూకట్పల్లిలో ఒక కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నది. సో ఇక్కడ ఒక కొద్ది రోజులు ఉన్న తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి రీసెంట్గా ఒక 20 రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. 20 రోజుల క్రితం వచ్చి ఇక్కడ మళ్ళీ ఉంటున్నారు. రావడంతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు కూడా గొడవలు జరిగినాయి. గొడవల కారణంగానే ఆమె కూకట్పల్లి పిఎస్లోనేమో కంప్లైంట్ కూడా చేసిందట, కేసు కూడా పెట్టిందట. ఫస్ట్ టైం ఆమె ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆమె అబార్షన్ చేయించారు. సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇప్పుడు 4 నెలల గర్భిణీగా ఉండగా వాడు చంపేసిండు. ఇంత దురాగతానికి, దారుణానికి తెగబడ్డాడు. చివరికి పోలీసులు అదుపులో ఉన్నాడు. నిన్న పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళంతా పాపం ఒక రకమైన భయంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న దాదాపు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కిందికి వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సామాన్ అంతా సర్దుకొని ఖాళీ చేసి వెళ్ళే పనిలోనే ఉన్నారు. వాళ్ళంతా ఒక్కసారిగా భయానికి గురైనారు. రంపంతో గోసి కట్ చేసి తల మొండెం అంతా వేరు చేసి ఆ మొండెం బరువు ఉండడంతో ఏమి చేయలేక అక్కడ వదిలేసి మిగతావన్నీ మూసిలో పడేసి ఇంత కిరాతకంగా బిహేవ్ చేసిండు. అసలు ఎక్కడ మనం ఉంటున్నాం, ఏ సమాజంలో మనం ఉంటున్నాం, వీటన్నింటికి ఎందుకు ఈ రకమైన దారుణాలు జరుగుతున్నాయి? పోలీసులకు దొరికిపోతాము, చట్టానికి దొరికిపోతాము ఏదో రకంగా అని తెలిసినా కూడా ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? చూడండి ఎంత భయంకరమైన విషయమో. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది బిల్డింగ్. యాక్చువల్గా బిల్డింగ్ 5th ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారు. చాలా చిన్న ఇల్లు ఇది, రెంట్కుంటున్నారు. పక్కనే గుడి కూడా ఉన్నది.
ఇది నల్లపోచమ్మ టెంపుల్ ఉన్నది. ఆ నల్లపోచమ్మ టెంపుల్కి సీసీ కెమెరా కూడా ఉన్నది. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని దృశ్యాలు తను కవర్లో తీసుకెళ్తున్న ఆ వీడియో ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని పార్ట్స్ దొరకలేదు. మూసిలో పడేసిన పార్ట్స్ పడేయడంతో అవి కొట్టుకపోయినట్టున్నాయి. ఆ పార్ట్స్ దొరకలేదు. కేవలం ఆ మొండెం భాగం ఏదైతే ఇంట్లో మిగిలిందో అది మాత్రమే దొరికింది. కొన్ని వాడు ఏదైతే ఆ రంపం కానీ కత్తులు అవన్నీ తెచ్చాయో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ పోలీసులకు వాడు చెప్తుంది ఏంటంటే చంపడం కోసం ఇక్కడికి వచ్చిందట. ఎందుకంటే చాలా నిర్మానుష్యంగా ఉంది పైన. అంటే ఎవరికి వినబడదు, ఏమీ ఉండదు. అంతా ఓనర్ ఇక్కడ ఉండడు, వీళ్ళంతా రెంట్కి ఇచ్చాడు, ఓనర్ ఇంకో దగ్గర ఉంటాడు. సో కాబట్టి ఈ ప్రాంతం బెటర్ అని అనుకున్నాడు. ఈ ప్రాంతం బెటర్ అని అనుకొని ఆ 5th ఫ్లోర్లో ప్లాన్ వేసిండు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వచ్చి అదే రూమ్ ఖాళీగా ఉండడంతో మళ్ళీ రెంట్కి తీసుకొని ఆమెని ఇక్కడ చంపిండు. ఒకసారి పైకి వెళ్దాం. సో చాలా చిన్న గల్లీ ఇది. లోపల పైకి ఎక్కడానికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దా, ఖాళీ చేస్తున్నారా అమ్మ మీరు? ఎందుకట్లా? రండి ఒకసారి ఇటు రండి. 2 minutes. 2 minutes. ఓకే, ఒక 2 నిమిషాలే. మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు? దేనికి కాల్ చేస్తున్నారు చెప్పండి అమ్మా. దేనికి కాల్ చేస్తున్నారు? ఇల్లు నచ్చట్లేదా? ఓకే, తెలుసా వాళ్ళు మీకు? తెలీదండి. తెలీదా? చెప్పమ్మా, ఏమైంది? మాట్లాడడానికి అక్కడ చెప్పాము, మీరు ఇలా ఇబ్బంది పెట్టద్దు ఒకరిని. సార్ ప్లీజ్, నేను ఏం మాట్లాడదలుచుకోలేదు సార్. పక్కన కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడగండి. అడుగుదాం. సో చిన్న స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు పైకి వెళ్ళడానికి కిందికి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అందరూ ఆల్మోస్ట్ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఇది 1st ఫ్లోర్. ఇది మనం కింద గ్రౌండ్ ఫ్లోర్. ఇది 1st ఫ్లోరు. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరూ లాక్లు వేసి వెళ్ళిపోయారు, ఎందుకంటే భయానికి. ఇంకాస్త మనం పైకి వెళ్తే ఇప్పుడు ఈ చెప్పులు కూడా ఆమె ఎవరైతే చనిపోయినారో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ చెప్పులు కూడా ఆ చనిపోయిన అమ్మాయి చెప్పులని అంటున్నారు. సో చూడండి ఎంత ఇరుగ్గా ఉన్న ప్రాంతము. చిన్న ఇల్లు ఇది. చిన్న గేట్ ఉంది ఇక్కడ. ఈ 2nd ఫ్లోర్. ఇది డోరు. పోలీసులు లాక్ వేశారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అంటున్నారు. ఇది డోరు. ఈ లోపల ఒక చిన్న హాల్, ఒక బెడ్రూమ్ ఉందని అంటున్నారు. కిచెన్ కూడా బయటే ఉంది. సో ఇక్కడ మనం ఏం జరిగినా ఇంకా పైకి ఎవరు రారు. పైకి రావడానికి అవకాశమే లేదు. పైకి రావడానికి అవకాశం కూడా లేదు. సో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, అంటే ఈ ప్లేస్ని ఎంచుకున్నాడు. ఈ ఫ్లాట్ అయితే ఆమెను చంపడానికి కరెక్ట్గా ఉంటుందని వెళ్ళిపోయినోడు మళ్ళీ వచ్చిండు ఇక్కడికి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆమెని చంపేసి ఇక్కడ ఆ బాడీ పార్ట్స్ లేకుండా చేయడానికి కూడా ఇదే అనువైన ప్లేస్ అనుకున్నాడు. ఎందుకంటే అసలు ఇక్కడ మనం గట్టిగా మాట్లాడితే కిందకి పెద్దగా వినబడదు. ఎక్కడెక్కడ పక్కన అపార్ట్మెంట్ గోడగా మనకు కనబడతా ఉన్నది. ఇంకా అవకాశమే లేదు. పైకి ఎవరు రారు. సో వాళ్ళ పాపం వండిన భోజనం కూడా అట్లనే ఉన్నట్టున్నది. టాబ్లెట్. సో మేబీ ఇవి చూడండి, అమ్మాయి వాడిన ట్యాబ్లెట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ వచ్చి ఐరన్ ట్యాబ్లెట్స్. ఇవి ఐరన్ అండ్ ఫోలిక్ సంబంధించిన ట్యాబ్లెట్స్. ఇవి కూడా వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే ఈ ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకున్నట్టుంది ఆవిడ పాపం. ఎందుకంటే ఈ తెలుగులో లెటర్స్ ఉన్నాయి కదా. ఇగో ఫెర్రస్ కార్బేట్ మరియు ఫోలిక్ యాసిడ్ క్యాప్సూల్. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి 4 months గర్భిణీ స్త్రీ కాబట్టి అమ్మాయి ఈ ట్యాబ్లెట్స్ వాడి ఉంటుంది. మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇది వాళ్ళు మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ వేస్తారు. సో అమ్మాయి వాడిన ట్యాబ్లెట్స్ మనకు కనబడతా ఉన్నాయి. సో వీడు మొత్తం చేసిన ఈ ప్లాన్ అంతా కూడా ఈ ఇంట్లో చేసిండు. గ్లౌజెస్ ఉన్నాయి. మరి గ్లౌజెస్ దేనికోసం వాడారన్నది తెలియదు.
రాఖీ ఉన్నది ఇందులో ఒకటి. సో ఇలా బ్యాగ్స్, చెప్పులు ఉన్నట్టునే చెప్పులు కూడా కనబడుతున్నాయి మనకి. పోలీసులు మొత్తం ఆ ఇన్వెస్టిగేషన్కి అవసరమైన మొత్తం అన్ని మెటీరియల్స్ తీసుకెళ్లారు. వాళ్ళ కిచెన్ ఇది, వాళ్ళ గిన్నెలు, వాళ్ళ గ్యాస్ స్టవ్ ఇక్కడే ఉంది. సో ఇది 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 కరెక్ట్ ప్లేస్, ఇది అనువైన ప్లేస్ అనుకున్నాడు, ఆమెని చంపేసిండు. చూడండి ఎంత ఎంత దారుణమైన ఘటన. ఇప్పుడు వాడు సాధించింది ఏంది? ఆమె ప్రాణం తీసిండు, వాడు జైలుకి వెళ్ళిండు. ఖచ్చితంగా ఇది నిరూపితమయ్యే కేసే. వాడికి లైఫ్ ఇంకోటో పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏం సాధించినట్టు అంటే ఆవేశంలో 27 సంవత్సరాల యువకుడు సంవత్సరం కింద పెళ్లి చేసుకొని చంపాలి అన్న అంత భయంకరమైన ఆలోచనకి ఎందుకు వచ్చిండు? మళ్ళీ దట్టు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక రకంగా వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తున్నా కూడా చాలా పేదరికంలోనే ఉన్న ఫ్యామిలీగా కనబడుతున్నది. సో ఇది అతి భయంకరం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. క్రమక్రమంగా జరుగుతూనే ఉన్నాయి. భార్యను చంపడము, భార్య భర్తను చంపడము. నిన్న కూడా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ప్రియుడితో కలిసి భర్తని చంపేసింది ఒక అమ్మాయి. సో ఇది చాలా దారుణం. ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట పడాలి. ఇందులో రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, వాడు ఉద్యోగం లేకపోతే తాగుబోతు అయిపోయి, లేకపోతే రకరకాల వాటికి అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఎందుకు ఇట్లా పెడదారిన పడుతున్నది అన్న విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి. తాగుడు వల్ల ఈ రకంగా తయారవుతున్నారా? డ్రగ్స్, గాంజా, ఇవాళ మత్తు పదార్థాలు దొరకని ప్రాంతమే లేదు కదా. ఒక్కసారి ఈ రకమైన అరాచకానికి పాల్పడితే, దుర్మార్గానికి పాల్పడితే మనం దొరికిపోతామని కూడా తెలిసినా కూడా ఎట్లా చేస్తున్నారు? సో కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి. వీటి మీద ఎక్స్పర్ట్స్తో కమిటీలు వేసి ప్రజల్లో ఒక అవగాహన పెంచేలాగా కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, ఈ చుట్టుపక్కల చాలామంది మహిళలే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ టెంపుల్ ఉంది కాబట్టి, అమ్మవారి టెంపుల్, ఆ టెంపుల్కి వచ్చిపోతుంటారు. ఎవరైతే చనిపోయిందో అమ్మాయితో కూడా వీళ్ళు ఎవ్రీడే మాట్లాడుతుండే వాళ్ళట పాపం. తెలుసా అమ్మ? ఆమె మీకు బయటకు వచ్చేదా? వచ్చేదండి. ఓకే. ఎట్లుండేది ఆమె? అంటే ఏమైనా భయంతో ఎప్పుడైనా? లేదు, చాలా క్లోజ్గా ఉంటుండే, చాలా ఫ్రీగా ఉంటుండే. ఎప్పుడు మాట్లాడారు మీరు చివరిసారిగా ఆమెతో? శుక్రవారం, ఫ్రైడే. ఏం మాట్లాడింది ఆ రోజు? ఏమన్నా మామూలుగా తిన్నావా అంటే తిన్నా అంటుండే. ఓకే, అంతే. హాస్పిటల్కి వెళ్తున్నావా, చూపించుకుంటున్నా అంటే చూపించుకుంటున్నాక బాగానే ఉంది అని అంటుండే. ఆమె మీకు చెప్పిందా ప్రెగ్నెంట్ అని చెప్పిందా? చెప్పింది. అది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కదా అక్క, ఇట్లా నా 5 months నేను టెంపుల్కి వెళ్ళొచ్చా, టెంకాయ కొట్టొచ్చా అంటే టెంపుల్కి వెళ్ళొచ్చు కానీ టెంకాయ కొట్టక అని చెప్పినాం. అట్లే మన తెలియని విషయాలు అడుగుతుండే. ఇప్పుడు అతని హస్బెండ్ ఎప్పుడైనా చూసారండి మీరు? చూసినాం, డైలీ వస్తుండే కదా, జాబ్కి వేసి వచ్చి బండి ఇక్కడే పెడుతుండే. తన ప్రవర్తనలో ఎప్పుడైనా మాట్లాడకపోతుండే, బండి అక్కడ పెట్టేసి సైలెంట్గా వెళ్ళిపోతుండే పైకి, అంతే తప్ప ఎవరితో మాట్లాడకపోతుండే ఆయన. అసలు వాళ్ళు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి? వాళ్ళు వచ్చి 1 year అవుతుంది. 6 months ఉండి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మళ్ళీ 1 month కింద మళ్ళీ వచ్చారు ఇదే ఇంటికి. అంటే చంపడానికి కోసమే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చినట్టే ఉంది. అలాగే ఉంది. అంటే వాళ్ళ మధ్య ఎప్పుడైనా గొడవలు జరిగి ఏమైనా గొడవలు మీకు వినబడడం అట్లాంటిది? అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేసి ఓనర్స్కి కంప్లైంట్ చేసి ఓనర్ వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిండు, ఇట్లా గొడవ పెట్టుకుంటే మీరు ఇక్కడ ఉండొద్దా అంటే లేదు అంకుల్ మేము పెట్టుకోమని చెప్పిండు. ఇక ఎంత పెద్ద గొడవ అయింది అంటే మామూలుగా ఇంట్లో అవుతుంటాయి కదా ఇక అంతే. ఇప్పుడు అందరూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ పాపం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఖాళీ చేస్తున్నారు, ప్రతి ఒక్క అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు భయానికి. మాది ఇల్లు అసలు మేమే వెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే అమావాస్య రోజు చనిపోయింది, పైగా ప్రెగ్నెన్సీ, ఎవరికైనా కొంచెం భయం అనేది ఉంటుంది కదా. పైగా ఆయన పార్ట్స్ తీసుకెళ్ళిండే కాబట్టి, మెట్ల మీకే తీసుకెళ్ళిండే కాబట్టి ఎవరికైనా భయం ఉంటుంది. ఇక్కడ సీసీ కెమెరా ఉన్నదాగో, దీంట్లో పడింది. ఇప్పుడు శనివారం రోజేమో జరిగింది కదా, ఇది శనివారం రాత్రి జరిగింది. ఇప్పుడు అమ్మాయి శుక్రవారం మీకు కనిపించిందా? కనిపించింది. మీరు శనివారం కనిపించలే అని కింద ఉండటం, వీళ్ళు పైన కదా ఫస్ట్ ఫ్లోర్ మాడితే లేదు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందని చెప్పింది ఆమె. ఆయన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిండని చెప్పింది ఆమె. ఇప్పుడు ఆ రోజు రాత్రి ఏమన్నా మీకు సౌండ్స్ రావడం? సౌండ్స్ రాలేదు, కింద ఉన్న వాళ్ళకి రాలేదు, మేము ఇక్కడ ఉంటాం మాకేమొస్తుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయమ్మా? మీకు ఏమన్నా టీవీలు చూస్తుంటారు కదా రోజు, ఏమనిపిస్తుంటది? ఆ మధ్య కూడా ఇంకో దగ్గర ఒకటి ఇట్లనే నరికేసి ప్యాక్ చేసి పడేసి, ఏంటంటే పోలీసు వాళ్ళు గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇస్తలేరు, భయం అనేది ఉంటలేదు వాళ్ళకి. అయిన తెలియ 10 ఏళ్ళు జైలు ఉంటాం మళ్ళీ వచ్చేస్తాం అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. ఎట్లా మారుతుంది ఇది సమాజం? ఎట్లా మారాలి మీకు అది చెప్పే అంత గొప్ప అని మేము కాదులేండి.
అంటే గొడవలు అందరికీ వస్తుంటాయి కదా, సమస్యలు ఉంటే కానీ చావే పరిష్కారం కాదు. కానీ నీకు నచ్చలేదు నువ్వు పంపించేసేయాలి. అమ్మాయి చదువుకుంది ఎక్కడ జాబ్ చేసుకుంటుండే, చంపాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు, ఆమె వెళ్ళిపోయింది, నువ్వు జైల్లోనే ఉన్నావు, నువ్వేం బాగుపడలే కదా మళ్ళా. వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చేవాళ్ళ? లేదు, ఎవరు రాకపోతుండే. లవ్ మ్యారేజ్ కాబట్టి వీళ్ళిద్దరు పారిపోయి వచ్చారు కాబట్టి ఎవరు రాకపోతుండే, వాళ్ళ రాకపోతుండే, వీళ్ళ తరఫున కూడా రాకపోతుండే. మీకు చెప్పారా ఇట్లా మేము పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాము ఇవన్నీ? నాకు చెప్పలేదు. అదే వాళ్ళ ఇంట్లో ఆమె పైన ఉంటుంది కదా, కింద రెంట్ ఉండటం ఆమెకి చెప్పిందంట. మనం అంతా ఏదో హాయ్ అంటే హాయ్ బాయ్ బై బట్ అయిపోయింది. చూసారా పైకి వెళ్ళి తర్వాత ఇన్సిడెంట్ వెళ్ళి పైన లాక్ వేసారు. చూసే ప్రయత్నం చేయలే? లేదు, లాక్ వేసినాక మనం ఎట్లా వెళ్తామండి, పోలీసులు అంతా చేసినాక.